హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ వినుంటారు హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అండ్ చాలామంది ఇప్పటికే 400 మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ కంటెక్స్ట్‌లో మనం అసలు హాంకాంగ్ లాంటి డెవలప్డ్ ప్లేస్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది? అండ్ ఇండియా లాంటి ప్లేసెస్‌లో ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏం కైండ్ ఆఫ్ సొల్యూషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందండి? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుంటే అన్ని బిల్డింగ్స్ అన్నీ దగ్గర దగ్గరగా కంజెస్టెడ్‌గా ప్యాక్డ్ అయ్యి ఉందండి. ఇమాజిన్ ఎ సినారియో. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక చిన్న స్పేస్‌లో ఎక్కడైనా ఒక ఫైర్ అన్నది స్టార్ట్ అయింది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, ఏదైనా గ్యాస్ సిలిండర్ పగలటం వల్ల కావచ్చు. కానీ అది ఆ ఒక్క స్పేస్‌కే రెస్ట్రిక్ట్ అవ్వకుండా ఇది అన్ని ఏరియాస్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ అయింది? ఫస్ట్ అన్నీ ప్యాక్డ్‌గా ఒకే చోట ఉన్నాయి కాబట్టి, ఒక చోట స్టార్ట్ అయిన ఫైర్ అన్ని బిల్డింగ్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందండి. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో మనకి స్టార్ట్ అవ్వటం మనం చూసాము. సో, బిల్డింగ్స్ అన్నీ ప్యాక్ అయ్యి ఉన్నాయి. అది ఒకటేనా రీజన్? కాదండి. కానీ దాంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, వీళ్ళు బాంబూ స్కాఫోల్డింగ్ అంటామనమాట. అంటే హాంకాంగ్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టైమ్ పీరియడ్‌లో వీళ్ళు ఈ బాంబూని ఇలా యూజ్ చేసి బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి యూజ్ చేస్తారు. కానీ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ బాంబూని కూడా కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌లో యూజ్ చేశారు. బాంబూ వాళ్ళకి చీప్‌గానే దొరుకుతది. కానీ ఈ బాంబూ అన్నది చాలా క్విక్‌గా ఫైర్‌ని క్యాచ్ చేసేస్తది. సో, ఈ మెటీరియల్స్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎప్పుడైతే ఫైర్ క్యాచ్ చేసిందో ఇందులో బాంబూ కూడా ఉంది కదా! సో, ఈజీగా ఫైర్‌ని క్యాచ్ చేసేసుకొని ఇది ట్రాన్స్‌ఫర్ చేసేస్తది. ఇది ఒక్కటేనా? బాంబూనే కాదండి. వాళ్ళు చాలా ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ కొన్ని మెటీరియల్స్ ఏవైతే ఈజీగా ఫైర్‌ని క్యాచ్ చేస్తదో దాన్ని మనం స్టైరోఫోమ్ అంటాము. ఈ స్టైరోఫోమ్‌ని కూడా వాళ్ళు అద్దాల్లో, కిటికీల్లో ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ పర్పసెస్‌కి వాళ్ళు యూజ్ చేశారు. ఇవన్నీ చాలా ఫాస్ట్‌గా నిప్పుని క్యాచ్ చేసేస్తాయి అండ్ ట్రాన్స్‌ఫర్ కూడా చేసేస్తాయి. అంతే కాదండి. ఈ సబ్‌స్టెన్సెస్ అన్ని బర్న్ అయినప్పుడు కొన్ని ఫ్లేమబుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఎక్కువగా వేడుంటే ఈ గ్యాసెస్ మళ్ళీ ఫర్దర్‌గా బర్న్ అవుతాయి. సో, ఎలాంటి కైండ్ ఆఫ్ సినారియో క్యాచ్ చేస్తదంటే ఇంక మీరు నిప్పుని ఆపలేరనమాట. అది హ్యూజ్‌గా ఇలా బర్న్ అవుతానే ఉంటుంది. మీరు అసలు ఆలోచన మొదలయ్యి నేను ఎస్కేప్ అవ్వాలి అనుకునే లోపే బిల్డింగ్స్ అన్ని చోట ఫైర్ క్యాప్చర్ చేసేస్తది. అండ్ ఫైర్ వచ్చేస్తది. అండ్ ఎన్ని టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయంటే ఫస్ట్ మీరు స్పృహ కోల్పోతారనమాట. సో, ఇలాంటి టైమ్ పీరియడ్‌లో మిమ్మల్ని రెస్క్యూ చేయాలంటే ఈ బిల్డింగ్స్‌లో కొన్ని సేఫ్ ఏరియాస్ కన్‌స్ట్రక్ట్ చేసి ఉండాలి వాళ్ళు. అంటే ఇలా ఫైర్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సేఫ్ ఏరియాస్‌లో అంటే ఫైర్ రెసిస్టెంట్ ఏరియాస్‌లో వాళ్ళు వెళ్ళాలి. కానీ బిల్డింగ్ కోడ్స్ ప్రాపర్‌లీ ఫాలో చేయలేదు. ఇలాంటి ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్స్‌ని యూజ్ చేయలేదు. అండ్ అలాంటి సేఫ్టీ రూమ్స్‌ని వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయలేదు. సో, దాని కారణంగానే చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. అండ్ ఎప్పుడైతే మీ బిల్డింగ్స్ ఒక ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్ ఉండదో దాన్ని బంద్ చేయడం వల్ల దాని స్ట్రక్చర్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో, ఆ బిల్డింగ్ అన్నది అల్టిమేట్‌లీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ చాలా చాలా ప్రాణ నష్టం జరుగుతుందండి. సో, మనకి రీజన్స్ తెలిసే కాబట్టి మనకి ఇలాంటి నష్టం జరగకూడదంటే మనం ఏం సజెషన్స్‌ని మనం ఇంక్లూడ్ చేయాలండి? ఫస్ట్ థింగ్ మనం అసల అపార్ట్మెంట్‌లో ఎప్పుడైతే మీరు ఫ్లాట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తారో ఆ ఫ్లాట్స్‌కి మధ్యలో కొంచెం స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ మధ్యలో ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్స్‌ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ మీరు ఏదైతే మెటీరియల్స్‌ని బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేస్తున్నారో అవి ఫైర్‌ని అటాక్ చేసేవి కాదు. ఫైర్‌ని రెసిస్ట్ చేసే మెటీరియల్స్‌ని యూజ్ చేయాలి. సో, హాంకాంగ్‌లో చేసిన తప్పులు మనం చేయకూడదు. అలాగే బిల్డింగ్ కోడ్స్‌ని అంటే రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చే వరకు ఫైర్ రెసిస్టెంట్ రూమ్స్‌ని అంటే పీపుల్ అక్కడ సేఫ్‌గా దాక్కోవడానికి కావాల్సిన మెజర్స్‌ని అవన్నీ క్రియేట్ చేయాలి. అండ్ వాటిని ప్రాపర్‌లీ మానిటర్ చేయాలి. ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ మన బిల్డింగ్ కోడ్స్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం సేఫ్‌గా ఉండొచ్చు. సో, ఐ హోప్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాననుకుంటున్నాను. అండ్ ఈ ఘోర అగ్ని ప్రమాదం గురించి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాననుకుంటున్నాను. థాంక్ యూ.